వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకూర్ సిస్టర్స్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చూపిపోతున్నాను. అది పిల్లలకి ఎంతో ఇష్టమైన టొమాటో రసం అండి. సో వాళ్ళకి జలుబు దగ్గు చేసినప్పుడు, జ్వరం ఉన్నప్పుడు తినడానికి చాలా మారం చేస్తుంటారు కదా. సో ఈ టొమాటో రసం చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ నోటికి కూడా పుల్ల పుల్లగా బాగా సేస్తుంది అనమాట. సో తొందరగా డైజెషన్ అయిపోతుంది, మంచి ఇమ్యూనిటీ కూడా. సో ఎలా చేసుకోవాలి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? టొమాటో రసం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని, మిరియాలు చూసి వేసుకోండి, ఘాటు ఎక్కువ అంటే పిల్లలు తినరు కదా. ఇప్పుడు దాంట్లోనే ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కొత్తిమీర తిరుగుమాతలో కూడా వేసుకోవచ్చు, కానీ పిల్లలు ఏరేస్తూ ఉంటారు కదా, దీంట్లో వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి తినేస్తారు. పెద్దదైతే ఒక టొమాటో, చిన్నదైతే 2 టొమాటోలు, 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ వాటర్ అవసరం అవ్వండి, టొమాటోలోని వాటర్తోనే మొత్తం గ్రైండ్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ లేదా గీ యాడ్ చేసుకొని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత టొమాటో పేస్ట్ అంతా కూడా ఇలాగ బాగా వేగి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఒక 2 మినిట్స్ బాగా వేగనివ్వండి. ఇది బాగా వేగిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ నిండా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బాగా తెరిలిన తర్వాత దించేసుకోండి. అంతేనండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన టొమాటో రసం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.